రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. సిరిసిల్ల డిపో ఎదురుగా కార్మికులు భారీ ఎత్తున బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను ఉధృతం చేశారు. ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రెండవ రోజు కూడా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వారు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని చెప్పుకుంటూనే ప్రజలను దృష్టిలో తీసుకోకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజాపాలన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీళ్ళు చేయాలనుకుంటే ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి స్టేట్ ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించేటైతే తొందర సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేలు చేసినట్టయితే మన తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. మేము తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటాం, ప్రజలారా మీకైతే మేము ముందు చెప్పినాము, ప్రభుత్వము మా మేనేజ్మెంట్ చేయబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు పలు దఫాలుగా మేము రాజ్యాంగ ప్రకారం కార్మిక చట్టాల ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. వాళ్ళకు 41 రోజుల నుంచి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మా వినతిని మేము వాళ్ళకు తెలియజేసినాము. రెండు దఫాలుగా లేబర్ కమిషనర్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ప్రభుత్వ సలహాలు మా మేనేజ్మెంట్ తీసుకొని మేనేజ్మెంట్కు లెటర్ అయినా కానీ ఆర్టీసీ నాయకులు పోయి అక్కడ వేడి చేసి అక్కడ ఉన్నప్పటికీ కూడా 2 దఫాలుగా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి మీటింగ్కు రాకపోయారు. కమిషనర్ దగ్గర వారి దగ్గరనే మా న్యాయమైన సమస్యలు చెప్పి మా న్యాయమైన రూట్లో ఇదే రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం కార్మిక చట్టాల ప్రకారమే మేము సమ్మెలకు వచ్చినాం. ఎవరికి ఏమి జరగకుండానే మేము చూసుకుంటున్నాము. ఏ బస్సులను మేము డిస్టర్బెన్స్ చేయకుండానే చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి, మేము ఏమి అడగలేము, మాకు న్యాయమైన పరమైన డిమాండ్ అని అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం అంటున్నాం అంటే మేము ఏం చెప్పుకోవడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేదానికి గవర్నమెంట్ ఆర్టీసీ దానికి ఇది కార్పొరేషన్ అంటారు. మా కార్పొరేషన్ అనేదానికి మాకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అటు ఏమీ రావు. ఇటు గవర్నమెంట్ అంటే ఈ రోజు వెళ్ళి డ్యూటీకి వెళ్ళి డిపోకి వచ్చే వరకు మా జాబ్ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి ఉండదు. మేము ఏ ఎంప్లాయీస్ మాకు అర్థం కాదు. అందుకే గవర్నమెంట్ విలీనం చేస్తే మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని అదే ఒక డిమాండ్ కోరడం జరిగింది. అది ఏంటి ఎలక్షన్లో అది యూనియన్ ఉండాలని కోరుకుంటున్నాము. యూనియన్ ఉంటేనైనా మాకు కొంచెం సపోర్ట్గా సెక్యూరిటీగా ఉంటుందని అనుకుంటున్నాము. నిన్న మొదటి రోజైనా ఈ రోజైనా మేము సామరస్యంగానే మా సమ్మె కొనసాగిస్తాము. గవర్నమెంట్ కూడా మా గురించి వాళ్ళు